నమస్తే అండి, వెల్కమ్ టు పంపా కిచెన్. మరి భోగి పండగ అంటేనే మనకి దోశలు, చికెన్, మటన్ గుర్తొస్తాయి కదా. ఈరోజు నేను దోశలు చికెన్ చేస్తున్నానండి. ఈ పద్ధతిలో చాలా టేస్టీగా ఉంటుంది, సులభంగా కూడా అయిపోతుంది చికెన్ కూర చేయటము. ఇదిగోండి, 1 కేజీ చికెన్ ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్నా. ఇలాగా ఒక కుక్కర్ ప్యాన్ తీసుకొని శనక్కాయ నూనె, నేను చూనక్కాయ నూనె ఎక్కువ వాడతాను, నాన్ వెజ్కి బాగా టేస్ట్గా ఉంటుంది. ఒక 3 టేబుల్ స్పూన్లు, దాదాపు ఒక 50 గ్రాముల దాకా నూనె వేసుకున్నాం. మనమేం కొలతలు పెట్టి వేసుకోం కదా, ఒక 2-3 గంటలు అన్నట్టు వేసుకుంటాం కదా. నేను ఒక 3 గంటల దాకా శనక్కాయ నూనె వేసుకొని వేడి చేస్తున్నా. నేను ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. నూనె చూడండి, బాగా పొగలు వస్తుంది. ఇట్లా వస్తేనే అది పచ్చివాసన పోతుంది, లేకపోతే వాసన వస్తూ ఉంటుంది. కూర బాగా పొగలు రావాలా, అప్పుడు ఇంకా నేను ఈ ఎర్రగడ్డ వేసేస్తాను. ఎర్రగడ్డ వేస్తానే రొంతట్ట ఉప్పు వేసుకున్నాం అనుకోండి, కొంచెం వేస్తాడా, కొంచెం వేస్తే తొందరగా వేగిపోతాయి. ఈ ఎర్రగడ్డ వేగుతూ ఉంటుంది. నేను మీకు ఇప్పుడు అల్లము, తెల్లగడ్డ చూడండి తెల్లగడ్డలు, అల్లము సమాన కొలతల్లోనే తీసుకుంటాను నేను. తెల్లగడ్డలు, అల్లం సమానంగా తీసుకుంటాను. ఇంకా చెక్క కొంచెము, లవంగా కొంచెము. లాస్ట్లో దించేటప్పుడు గరం మసాలా వేస్తా కాబట్టి ఈ కొంచెం మాత్రం నేను అల్లం పేస్ట్లోనే వేసుకుంటాను. నూనెలో ఎందుకు వేయనంటేనండి, ఒకసారి చిట్లిపోయి మీద కంట్లో పడ్డది, చాలా ప్రమాదం అయింది. అందుకు మిక్సీ కొట్టేస్తాను అల్లం పేస్ట్తో పాటు. అంతలోకి చూడండి, ఈ ఎర్రగడ్డలు ఎర్రగా అయినాయి కదా, ఇట్లా ఎర్రగానే కావాలా, దీని ఫ్లేవర్ బాగుంటుంది చికెన్లోకి. ఇంకా ఈ చికెన్ ఎత్తి వేసేస్తా. బాగా కలుపుకోవాలా. దీంట్లో ఇప్పుడు మనము ఉప్పు పసుపు వేసి ఆవగిద్దాం బాగా. ఇదండి, ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 3/4 స్పూన్ ఉప్పు. ఇందాక మనం ఎర్రగడ్డలు వేసినప్పుడు ఒక 1/2 స్పూన్ వేసినాను కదా, 1 స్పూన్ వేసుకున్నాం. వేసుకొని బాగా కలబెట్టేసి నీళ్ళు పోయే వరకు ఆవగించుకుందాము. అంతలోపే అల్లం పేస్ట్ వేసుకొని వద్దాం. ఇది బాగా నీళ్ళంతా పోవాలి, దీంట్లో నీళ్ళు పోయి ముక్కరంతా నూనెలో ఏగాల. ఇట్లాగా పెట్టి హైలో పెట్టేసినామంటే నీళ్ళన్నీ ఆవిరైపోతాయి. చూడండి, అల్లం పేస్ట్ ఇంత అయింది. ఇదంతా 1.5 టేబుల్ స్పూను అట్లా కొలతల్లో అయితే. ఇంకా తర్వాత మసాలా ప్రిపేర్ చేస్తాము. మేమైతే ఖచ్చితంగా కొబ్బరి వేసుకుంటామండి, పులుసు కావాలి కదా. మరి కొలత ఏం రా అంటే, కేజీకి ఇదో ఇంత, కేజీకి ఇదో ఈ 4 ఏళ్ళకి పట్టాలా అంత తీసుకుంటాం. అదే అందాసు, కప్పులు గంటలు అంత తెలియదు. కొబ్బరి మాత్రం ఇట్లా ఇంత తీసుకొని ఇదండి, ఇన్ని గసాలు. ఈ కొబ్బరి గసాలు నేను మిక్సీకి పట్టుకొని వస్తాను. మీకు ఏమైనా కావాలంటే ఎవరైనా జీడిపప్పు వేసుకోవచ్చు, నేనైతే వేయను. కొబ్బరి గసాలు మిక్సీకి కొట్టుకొని వచ్చేస్తాను. ఇదండి, ఇట్లా కొబ్బరి గసాలు మిక్సీలో కట్ చేసి వేసుకున్నా. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అంటే పెద్ద స్పూన్ కారం వేస్తాండా. 1/4 టేబుల్ స్పూను ధనియాల పొడి వేసి మిక్సీకి కొట్టుకొని వద్దాము. ఇంకా ఇది చూస్తేనండి, చికెన్ కూడా బాగా నూనెలో ఎర్రగా అట్లా వేగిపోయింది. ఇట్లా అయినాక మనము అంత బాగా ముక్క వేగాల నూనెలో, అప్పుడు చెదిరిపోదు. ఉడికినాక కూడా అట్లే ఉంటుంది షేపు. ఆ తర్వాత మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొట్టి పెట్టుకున్నామే, ఆ పేస్ట్ వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేపుకుందాం. ఓకే, ఏం చేద్దాం. చూడండి, పొడి కొట్టుకొని వచ్చినాను. ఇప్పుడు దీనిలోకి మనము ఇదిగోండి
ఈ సైజువి ఒక 2 టమోటాలు కూడా కోసేసి ఈ మిక్సీ జార్లోనే వేసేస్తాను. ఇక్కడ చూస్తేనేమో అల్లము తెల్లగడ్డ పేస్ట్ వేసినాం కదా, చికెన్ బాగా వేగిపోయింది అది. ఇప్పుడు మనము ఈ టమోటాలు వేసి మిక్సీకి కొబ్బరి పొడి అంతా వేసుకున్నాం కదండి, దాంట్లో ఇది వేద్దాం. నీళ్ళంతా ఏం పోయాం, ఆ టమాటాలతోనే మెదిగిపోవాలి. ఇంకేమన్నా మిక్సీకి నేను కడుక్కొని వేసుకుంటాం కావాలంటే. అట్లా వేసేసి బాగా కలబెట్టాలి. మనకు ఈ ప్రాసెస్ చేసేలోపే మనకు సగం చికెన్ అంతా ఉడికిపోయి ఉంటుంది కదా, కాబట్టి కుక్కర్ విజిల్ అంతా పెట్టే పని కూడా లే. ఒక 10 నిమిషాలు అట్లా చిన్న మంట పైన మూతేసి పెట్టేసి మనం వేరే పని చూసుకునే లోపు చికెన్ బ్రహ్మాండంగా అయిపోతుంది. మరి ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. మరి దీన్ని కాసేపు నూనె పైకి తేలే వరకు వేయించుకుని మనకు కావలసినంత నీళ్ళు వేసేసుకుందాం. ఈ మిక్సీ గిన్నె కడిగి నీళ్ళు వేసేద్దాము, మరీ గట్టిగా ఉంటే మాడిపోతుంది కదా. వేసి ఒకసారి అట్లా తిప్పేసుకుందాం. అదిగోండి నూనె అంతా పైకి తేలింది. ఇప్పుడు మనం కావలసిన నీళ్ళు పోసుకొనేసి ఉప్పు కారం చూసి ఇంకా సన్న మంట పైన ఉడికిచ్చేద్దామండి. ఉప్పు కారం చూసుకొని కారం అయితే సరిపోయింది, ఉప్పు మాత్రం పడాలి, ఎందుకంటే మనం ఒకటే కదా వేసినాము. ఉప్పు ఇంకొక 3/4 స్పూన్ వేసినాను. ఇదిగోండి కావాల్సినన్ని నీళ్ళు వేసుకొని మరింత కొత్తిమీర వేసేసుకుందాం. అన్నీ ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయినాయండి. దీన్ని ఒక 10 నిమిషాలు అట్లా మీడియం మంట పైన పెట్టేసి ఉడికిచ్చేద్దాం. కూర చూద్దామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మరి అంత గట్టిగా లేకుండా, మరి అంత నీళ్ళగా లేకుండా చూడండి. ఇట్లాగా కూర అయిపోయింది కదండి. ఇంకా మనము దోశ వేసుకొని కూర డిష్ అవుట్ చేసేద్దాం. మరి దోశ వేద్దామండి. పెనం బాగా వేడెక్కింది. మన ఛానల్లో దోశవి 2 వీడియోస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇడ్లీ దోశ 2 ఒకటే పిండితో చేసుకునేలాగా, ఇంకొకటి వచ్చేసి మసాలా దోశ. ఇట్లాగా మనం దోశ వేసేద్దాము. కొంచెమంతా బటర్ కానీ నెయ్యి కానీ అండి, మీ చాయిస్. ఏం వేసుకోకుండా కూడా తినేయచ్చు, నాన్ స్టిక్ కదా వచ్చేస్తుంది. ఇంకా మన ఇష్టం, ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. నేను కొంచెం అంతా నెయ్యి వేసినాను. దోశ అయిపోయిందండి. నేను ఇంకా ఇట్లాగా రోల్ చేసేస్తాను. ఆహాహా, అంతా హోటల్ దోశ మాదిరే ఉంది చూడండి కదా. మరి అందరూ ఇట్లా కరకరలాడే దోశ ఇష్టపడరు, కొందరు మెత్తవి కూడా కావాలంటారు కదా. మరి ఇదే పిండితోనే మెత్తగా వచ్చేవి కూడా వేద్దాము. చూడండి, కొందరు మెత్తగా బొరకలు రావాలంటారు కదా, అట్లాంటి వాళ్ళకు కొంచెం మెత్తగా రావాలంటే టెక్నిక్ ఏమంటే వెంటనే నూనె వేసేయాలి. ఇది మనం చాలా సార్లు నేను 2 వీడియోలు తీశాను కదా దోశ, వాటిలో చెప్పుకున్నాము. ట్రై చేయండి ఒకసారి, అందరికి తెలిసే ఉంటుంది. దోశల్లో అందరం ఎక్స్పర్ట్లమే దాదాపు కదా. మరి ఇది తిప్పేసుకోవాలండి. చూడండి ఎర్రగా. చూడండి ఎంత బాగా బొరకలు అసలు. మరి దోశ చికెన్ సర్వ్ చేద్దామండి. దోశ చికెన్ సర్వ్ చేద్దాము. ఇట్లాగా దోశ వేసేసుకున్న తర్వాత
ఇలాగ కూర వేసేసి వాసన గుమాలిస్తుంది. ఒక 2 ఆనియన్స్ అట్లాగా సర్వ్ చేసుకున్నామంటే బ్రహ్మాండమైన దోశ చికెన్. ఈ భోగి పండక్కి మీరందరూ కూడా పిల్లలుంటే భోగి పళ్ళు వేసుకొని సంతోషంగా గడపాలని కోరుకుంటూ హ్యాపీ భోగి.